వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు చేపల పులుసు అండి. అంటే ఇక్కడ మార్చి ఏప్రిల్ ఎండింగ్ వరకు లేదా ఏప్రిల్ నుంచి మే వరకునండి ఒక నెల చేపలని నెల 40 రోజులు చేపలు పట్టకూడదు అనేసి సముద్రంలో రెస్ట్రిక్షన్ అండి. చేపలు పట్టకూడదు, అది పిల్లలు పెట్టి గుడ్లు పొదిగే టైము. చేపలు అలా మీరు ఆ టైంలో డిస్టర్బ్ చేస్తే ముందు తరాలకి చేపలే ఉండకుండా పోతాయని ఒక 40 రోజులు పట్టనివ్వరండి. మరి ఎలా దొరికినాయో, ఇది ఆల్రెడీ తోలు తీసుందండి. ఇది చేపలు ఒక రకంగా లేవు, ఏదో దొంగదనంగా పట్టుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు అనుకుంటా. దాంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ఇది వచ్చి వంజరం, ఇది వచ్చి కానాగంత, ఇంకేదో చేప ఉంది. ఇది వచ్చి శంకరాజ చేప అంటారండి, ఆరెంజ్ కలర్. రకరకాలుగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కడో చాట్ మాట్గా పట్టుకొచ్చి అక్కడక్కడ అమ్ముతున్నారు అనుకుంటా. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయండి. ఈ నెల చేపలు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అంటే సముద్రంకి పడవలు వెళ్ళనివ్వరు కదా, వీళ్ళు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. దానివల్ల చేపలు కొంచెం కాస్ట్లీ అండి. రేట్ కట్కి సపరేట్ చేశాను, కొంచెం కడిగేసి సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ పూట కూర సరిపోతుంది. అన్నీ ఒక్కొక్క డబ్బా తీసి యూజ్ చేయొచ్చండి. ఈరోజు ఈ చేపకి పేరు నాకు తెలియదండి. ఆల్రెడీ తోలు తీసేసి ముక్కలు, చేప ముక్కలు, మాంసం ముక్కలాగా కోసి వచ్చినాయి. దీనికి ఏం చేశానండి, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు నూనెలో వేసాను. నూనెలో ఉల్లిపాయ వేగినాకండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కారం, ఉప్పు, పసుపు అన్నీ పడిపోయినాయి కదా. దాంట్లో కొంచెం చింతపండు నీళ్ళు వేసానండి. చింతపండు నీళ్ళు వేసాను. మిక్సీ కడిగిన అల్లం వెల్లిపాయ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసాను. అది కొంచెం చేపలు అంటే అప్పుడు ఉల్లిపాయలు అడగంటకుండా ఉంటాయి. మెల్లిగా ఉడుకుతున్నప్పుడు చింతపండు గుజ్జు పిసికేసి మనకి ఎంత కావాలో పులుసు దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటా అండి. ఉడికేసరికి మనకు కావాల్సిన పులుసు రెడీ అవుతుంది. నేను ఆల్రెడీ చింతపండు పులుసు పిసికి పోసానండి. దీంట్లో 2 ఉప్పు గల్లు పడేసి ఉంచామనుకోండి, రేపు చారు పెట్టినప్పుడు చారులో వేసేయచ్చు. ఉంది కదని మొత్తం వేస్తే కూర టేస్ట్ మారిపోద్ది. ఇదిగోండి మాకు ఉప్పుడు బియ్యము. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు వేసిన పొలుగ్గా ఉంటుందండి అన్నం. మా బుడ్డోడికి కందిపప్పు, క్యారెట్ అండి దీనిపైన పెట్టేస్తాను. చేపలు దేనికైనా సపరేట్ చేశాను కదండి, అది క్లీన్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేశానంటే మాకు బుడ్డోడు వచ్చే టైం అయిపోయిందండి. ఈరోజు వైట్ రైస్, బుడ్డోడికి పప్పు, క్యారెట్, మా వారికి చేపల పులుసు అండి. కొంచెం రసం ఉందండి. నేను సాంబార్ పెట్టాను. కొంచెం సాంబారు చల్లారంగానే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది నేను కొంచెం వేడి చేసుకుని ఒక అరటికాయ ఉంది, వేయించి నేను తినేస్తాం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇంకా ఇది మనకి ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. ముక్కలు భలే ఉన్నాయి. ఎలా అంటే కోడి మాంసం తొడ ముక్కల్లాగా ఉంది, కండగా ఉంది. ఇది ఏ చేప నాకు తెలియదు. ఆల్రెడీ తెచ్చినప్పుడే దీన్ని స్కిన్ తీసేసారు. ఇదండి మా వారికి దోశలు తినేసారు. నేను ఒకదానండి పొద్దుట ఉసిరికాయ, అవి పుచ్చగింజలు అవి తాగుతున్నా. అవి తాగితే అండి ఆ జింక్ తక్కువ, నిద్ర పట్టలేదు. ఇదివరకు నిద్ర పట్టేది కదా. ఆ పుచ్చగింజలు అవి తాగడం వల్ల కొంచెం నిద్ర బాగానే పడుతుంది. జుట్టు ఓడటం ఆగిందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.